అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రధాని మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ డీజీసీఏ అధికారులతో భేటీ అయ్యారు. ఇప్పటికే ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎన్ఎస్జీ టీం విమానంలోని కీలకమైన బ్లాక్ బాక్స్ ను రికవరీ చేసింది. ఈ బ్లాక్ బాక్స్ ను డీజీసీఏకు ఎన్ఎస్జీ బృందం అప్పగించనుంది. ఇక బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించిన తర్వాత ప్రమాదానికి గల కారణాలను డీజీసీఏ వెల్లడించనుంది. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రధాని మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ డీజీసీఏ అధికారులతో భేటీ అయ్యారు. ఇప్పటికే ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎన్ఎస్జీ టీం విమానంలోని కీలకమైన బ్లాక్ బాక్స్ ను రికవరీ చేసింది. ఈ బ్లాక్ బాక్స్ ను డీజీసీఏకు ఎన్ఎస్జీ బృందం అప్పగించనుంది. ఇక బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించిన తర్వాత ప్రమాదానికి గల కారణాలను డీజీసీఏ వెల్లడించనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, ప్రమాదంలో దాదాపు 260 మంది చనిపోవడం మొత్తంగా ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి విషయం అనుకోవచ్చు. మరి దీనిపైన నిన్నటి నుంచి కూడా భారత ప్రధానమంత్రితో పాటు భారత కేంద్ర మంత్రులు కూడా ఎప్పటికప్పుడు విషయం పైన ఆలోచిస్తున్నారు. మరి నేడు ఉదయం అహ్మదాబాద్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ జరిగిన విమాన ప్రమాదం జరిగిన తీరు, జరిగిన తర్వాత పరిణామాలను పూర్తిగా ఆయన దగ్గరుండి పూర్తిగా విషయాలు తెలుసుకున్నారు. అనంతరం ఒక సమీక్ష కూడా నిర్వహించారు. దీంట్లో ఉన్నతాధికారులను అలాగే ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు సీఈఓ కూడా వచ్చి విమాన పరిస్థితులు కూడా ఆయనకు చెప్పిన విషయం కనిపిస్తుంది. మరి ఇటు ప్రధాని మోడీ వెనకాల ఇటు గుజరాత్ ముఖ్యమంత్రి హోంమంత్రి కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే విమానంలో ప్రమాదం అంటే ఒక మృత్యుంజయునిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా ప్రధానమంత్రి మోడీ పరామర్శించిన విషయం. అయితే ఇప్పుడు విమానం సంబంధించినటువంటి విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్ కూడా ఇప్పుడు అక్కడ ఉన్న అధికారులు అయితే విమానాధికారులు అయితే రికవరీ చేశారు. మరి దాంట్లో కీలక అంశాలు ఇక్కడ మరికొద్దిసేపట్లో డీజీసీ కూడా ఇవ్వన్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన స్పష్టమైన వివరాలు అయితే మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరి దీంట్లో అంటే కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుంటే విమాన ప్రమాదంలో కీలకంగా ఇటు ఎఫ్ఏడిఏసి ఫెయిల్యూర్తోనే విమాన ప్రమాదం జరిగినట్టుగా కూడా అనుమానాలు అయితే వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విమానం కొన్నట్లుగా ప్రాథమిక అంచనా కూడా వచ్చినట్లుగా తెలుస్తున్న పరిస్థితి. ఇటు ఫ్యూయల్ ఫిల్టర్ జామ్ అయినందున అన్నట్టుగా కూడా అనుమానాలు అయితే వస్తున్నాయి. మరి ఈ ఫిల్టర్ జామ్ అయితే ఫ్యూయల్ మొత్తం కూడా ఆగిపోయినట్టుగా ఒక అంచనాకైతే వస్తున్నారు. టెక్నికల్ టీం వస్తే పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి విమాన ప్రమాదంపై ఇప్పుడు డీజీసీ అధికారులతో మోదీ అయితే భేటీ అయినారు. మొత్తంగా కూడా దీంట్లో ఎన్ఎస్జీ టీంకి అయితే పూర్తి వివరాలు అన్ని కూడా ఆయన సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ఒకవైపు అలా విషయాలు అయితే తెలుస్తున్నాయి. మరోవైపు సాంకేతికంగా కారణాలు ఏంటి అనే దానిపైన కూడా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. మొత్తంగా అయితే దీనికి ఇంత పెద్ద ప్రమాదానికి పలు కారణాలు అయితే ఖచ్చితంగా ఇటు సాంకేతిక లోపాలు కావచ్చు, మరి అధికారుల నిర్లక్ష్యం లేదు ఇంకేదైనా మొత్తం కూడా ఏమో ఒక విమానం మొదలైన కాడ నుంచి ఫ్లై అయ్యి మళ్ళీ తిరిగి రీచ్ అయ్యే వరకు కూడా అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మరి ఎక్కడ తప్పిదాలు జరిగింది అనే దానిపైన అయితే ఈ సమీక్ష అయితే నిర్వహించారు. మరి కొద్దిసేపట్లో ఈ బ్లాక్ బాక్స్ లో పైలట్ ఇప్పటికీ ఆయన మేడే కాల్ కూడా చేశారు. మరి ఏటీసీకి తాను ఈ ఫ్యూయల్ విషయమైన చెప్పే ప్రయత్నం చేశాడా, ఇంకేదైనా మొత్తంగా కూడా ఈ బ్లాక్ బాక్స్ లో ఆ పైలట్ మాట్లాడిన ప్రతి విషయం ప్రతి అంశం కూడా ఉంటుంది. మరి ఆ బ్లాక్ బాక్స్ ను మొత్తంగా అయితే ప్రస్తుతం రికవరీ చేశారు. దాంట్లో ఉన్న విషయాలన్నీ కూడా డీకోడింగ్ చేసి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తారన్నట్టుగా కూడా దానికి కూడా కొద్ది సమయం పడుతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది అంటున్నారు. ఈ బ్లాక్ బాక్స్ డేటా ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది?
అంటే దాంట్లో ఈ బ్లాక్ బాక్స్ అంటేనే విమానాల్లో ప్రధానంగా దీన్ని వాడుతుంటారు. విమానానికి వెనక భాగంలో ఉన్నటువంటి ఈ బ్లాక్ బాక్స్లోనే పూర్తిగా విమాన డేటా అంతా కూడా పొందుపరిచి ఉంటుంది. అంటే విమానం మొదలైన కాడ నుంచి ఎంత ఎత్తు ఎగిరింది, విమానంలో ఇద్దరు పైలట్లు మాట్లాడుకున్నది, అలాగే ఇటు ఏటీసీకి ఏ సమాచారం ఇచ్చారు, ఇవన్నీ పూర్తి విషయాలు అయితే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది మొత్తం కూడా విమానం నిన్న చాలా పెద్ద ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో అది బ్లాక్ బాక్స్ దొరకడానికి చాలా సమయం పట్టింది. మరి దాంట్లో ఈ విషయాలన్నీ కూడా డీకోడింగ్ అంటే అది క్లియర్గా ఇది తీసుకుని వెంటనే ఇవ్వడానికి కాకుండా దాంట్లో ఒక డీకోడింగ్ చేస్తారని కూడా చెప్తుంటారు. మరి ఈ డీకోడింగ్ చేసేసి ఏ విషయాలు దాంట్లో మాట్లాడుకున్నారు, ఏ విషయాలు ఏటీసీకి పైలట్ చేరవేసే ప్రయత్నం చేశారు, మేడే కాల్ చేశారంటే అంతే ఎమర్జెన్సీలోనే చేస్తారు. మరి ఆ మేడే కాల్ చేయడంలో అర్థం అంటే ఎందుకు అది చేయగలిగారు, మరి ఏ విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు, దాంట్లో ఉన్నటువంటి సాంకేతిక లోపాల ఫ్యూయల్లో అంటే ఫిల్టర్లో జామ్ అయ్యి మన ఫ్యూయల్ అంటే అంటే సరైనగా విమానం వేగానికి సరిపడా అంటే ఫ్యూయల్ అందకపోవడమా, ఇవన్నీ విషయాలు అంటే కొంత సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. అంటే మరికొన్ని గంటల్లో ఈ విషయాలు పూర్తిగా వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపైన భారత ప్రధానమంత్రి నేరుగా అక్కడ ఉండి పూర్తిగా ఈ సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. సో మరికొద్ది గంటల్లో ఈ పూర్తి విషయాలు అయితే తెలిసే అవకాశం ఉంది. మహేందర్, మరో అప్డేట్ వచ్చింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఫెడల్ కీలకంగా మారింది. ఫెడెక్ ఫెయిల్యూర్తో విమానం కూలినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇంజన్లకు ఫ్యూయల్ అందించే కీలక సిస్టమే ఫెడల్. ప్రమాదానికి గల కారణం ఫ్యూయల్ ఫిల్టర్ జామ్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫిల్టర్ జామ్ అవడంతో ఫ్యూయల్ ఆగిపోయినట్టుగా అంచనా వేస్తున్నారు. టెక్నికల్ టీం వస్తే కానీ పూర్తి విషయం బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంటే ఈ ప్రమాదానికి కారణము ఫ్యూయల్ ఫిల్టర్ ఏదైతే ఉందో, మరి ఈ ఫ్యూయల్ ఫిల్టరే జామ్ అయింది. మరి దానికి అంటే విమానం అంత స్పీడ్గా టేక్ ఆఫ్ అయింది, మరి అప్పటికే 600 అడుగుల్లో ఉంది. ఇంకా నిర్ణీత వేగాన్ని అందిపుచ్చుకునే క్రమంలోనే ఈ ఫ్యూయల్ ఫిల్టర్ ద్వారా మరి ఫ్యూయల్ ఇంజన్కి అందలేకపోవడమే కారణమా, మరి అందుకే అక్కడ అంటే నిర్ణీత స్థానానికి గమ్యానికి చేరుకోలేకనే అది 600 అడుగుల నుంచి వెళ్ళిగా 400 అడుగులకు 200 అడుగుల కిందికి పడిపోయే అంటే నిన్న పడిపోయేలా అట్లా జరిగిందా, వీటన్నిటిపైన అంటే ఇదొక కారణం కూడా అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ కాక్పిట్లో ఈ బ్లాక్ బాక్స్లో మరి అదే విషయమే ఇటు పైలట్ ఏటీసీకి చెప్పే ప్రయత్నం చేశాడా, ఇవన్నీ కూడా కొన్ని గంటలు తెలుస్తుంది. ఒకవేళ మనం చూస్తున్నాం ఏ విమానమైనా సరే నిర్ణీత కాలంలోనే వేగాన్ని అందిపుచ్చుకుంటుంది, క్షణాల్లోనే గాల్లోకి ఎగుతున్న పరిస్థితి. మరి ఇది అంతా సెకండ్లలో ఇదంతా జరిగిపోయిన క్రమం. మరి ఈ ఫ్యూయల్ అనేది రన్వే నుంచి తిరిగి రన్వే పైకి నుంచి మెల్లిగా స్పీడ్ దాన్ని అందిపుచ్చుకునే క్రమం వరకు కూడా దాదాపు 600 అడుగులకు ఎత్తే వరకు కూడా ఎగిరే వరకు కూడా ఈ ఫ్యూయల్ సరిపోయినంత అది అందింది. మరి తర్వాత ఫ్యూయల్ సిస్టమ్ నిజంగా ఫెయిల్ అయిందా, మరి ఆ ఫ్యూయల్ అనేది అందలేకపోయిందా, ఫిల్టర్లు ఆ ఫ్యూయల్ను ఫిల్టర్ చేయలేకపోయి ఇంజన్కు సరఫరా చేయడంలో ఏమన్నా ఆపేసాయా, మరి ఇవన్నీ విషయాలు అంటే ఇది ఎలాంటి ప్రమాదమే జరిగిందా అనే దానిపైన అయితే ఇప్పుడైతే కొన్ని విషయాలు అయితే వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇంకా మరికొన్ని గంటల్లో ఇది స్పష్టంగా ఇదే కారణమే అయితే మాత్రం ఖచ్చితంగా ఇదే అంటే నిర్ణీత వేగాన్ని అందిపుచ్చుకోలేక ఫ్యూయల్ అందకనే పడిపోయింది అన్నట్టుగా నిర్ధారణ రావచ్చు. కానీ ఇదే కారణమా లేక ఇంకే కారణాలా అనేది మాత్రం స్పష్టంగా బయటికి వెలువడని పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేందర్.